మే 20న ప్లే ఆఫ్ స్టార్ట్ కానుంది. ఇప్పటికే సగానికి పైగా మ్యాచ్లు పూర్తయ్యాయి. లీగ్ దశలో ఒక్కో జట్టు 4-5 మ్యాచ్లు మాత్రమే ఆడుతుంది. కొన్ని జట్లు ప్లే ఆఫ్స్ రేసులో వెనుకబడి ఉండగా మరికొన్ని ప్లే ఆఫ్స్లో దాదాపు తమ బెర్త్ను ఖాయం చేసుకున్నాయి. అయితే ఇక నుంచి అసలు కథ మొదలు కాబోతోంది. ప్రతి మ్యాచ్ ఆయా జట్లకు కీలకం కానుంది. విజయాలు సాధిస్తే సరిపోదు, రన్ రేట్ని కూడా మెరుగుపరుచుకోవాలి. ప్రస్తుత పాయింట్ల పట్టికలో టాప్ 4లో ఆర్సీబీ, ముంబై, గుజరాత్, ఢిల్లీ ఉన్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 14 పాయింట్లతో టాప్లో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ని తమ సొంత మైదానంలో ఓడించిన ఆర్సీబీ టాప్ ప్లేస్కి చేరుకుంది. ఈ బోల్డ్ ఆర్మీ ఇప్పటి వరకు 10 మ్యాచ్లు ఆడింది. అందులో 7 మ్యాచ్ల్లో గెలిచి 3 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఆర్సీబీకి ఆల్మోస్ట్ ప్లే ఆఫ్స్ బెర్త్ కన్ఫర్మ్ అయినట్టే. ముంబై ఇండియన్స్ 2వ స్థానంలో ఉంది. ముంబైకి ఆరంభం దక్కకపోయినా 5 వరుస మ్యాచ్ల్లో విజయం సాధించడం ద్వారా 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో సెకండ్ ప్లేస్కి చేరుకుంది. ముంబై ఇంకా 4 లీగ్ మ్యాచ్లు ఆడాలి. వాటిలో 2 గెలిస్తే కూడా ప్లే ఆఫ్కు చేరుకోవచ్చు. 3 గెలిస్తే ఎలాంటి సమీకరణాలు లేకుండానే ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతుంది. ఇక పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ థర్డ్ ప్లేస్లో ఉంది. గిల్ నాయకత్వంలో ఆ జట్టు 9 మ్యాచ్ల్లో 6 గెలిచి 3 మ్యాచ్ల్లో ఓడిపోయింది. రన్ రేట్ కారణంగా ఈ జట్టు థర్డ్ ప్లేస్లో కొనసాగుతోంది. జీటీ ఇంకా 5 మ్యాచ్లు ఆడాలి. అందులో మరొక 2-3 విజయాలు ఆ జట్టుకు పెద్ద లెక్కేం కాదు. అలాగే అక్షర్ పటేల్ నాయకత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ కూడా బాగా రాణిస్తోంది. డీసీ ఇప్పటి వరకు 9 మ్యాచ్లు ఆడింది. అందులో 6 గెలిచి 3 మ్యాచ్ల్లో ఓడిపోయింది. 12 పాయింట్లతో ఈ జట్టు 4th ప్లేస్లో ఉంది. డీసీ ఇంకా 5 మ్యాచ్ల్లో 3 గెలిచినా ఆ జట్టుకు ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కుతుంది.